గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారో చూడండమ్మా. న్యూస్లోకి ఏమొచ్చిందో, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది తన ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. దట్ సెకండ్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ జైంట్ బహెతాన్ హైడ్రో పవర్ ప్లాంట్. దిస్ పవర్ ప్లాంట్ అనేటటువంటిది ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఎక్కడుంది దిస్ బహెతాన్ హైడ్రో పవర్ ప్లాంట్ అంటే చైనాలో ఉండడం అనేది జరిగింది. చైనాలో ఉన్నటువంటి యాంగ్చే రివర్, దిస్ యాంగ్చే రివర్ ఏషియాస్ లాంగెస్ట్ రివర్ అండి. సో దిస్ పర్టికులర్ యాంగ్చే రివర్ పైన దిస్ బహెతిన్ హైడ్రో పవర్ ప్లాంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈస్ హ్యాపెన్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్. అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. సో దిస్ పర్టికులర్ బహెతిన్ హైడ్రో పవర్ ప్లాంట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అన్న. సో అనౌన్స్మెంట్ విన్నాక కంటిన్యూ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ డేట్ గుర్తుపెట్టుకోండమ్మా, 30th June 2021. ఎందుకు 30th June 2021 డేట్ని చెప్తున్నాను అంటే, సో ఈ రోజు వరకు మన ఇన్స్టిట్యూట్లో జూన్ 30వ తారీఖు వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా 5,000. 1వ తారీఖు నుంచి అన్ని కోర్సెస్ కూడా 7,000 అవ్వబోతున్నాయి. ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్ కోర్స్, అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ, లేకపోతే ఎకానమీ కోర్స్ కానీ, హిస్టరీ కోర్స్ కానీ, లేకపోతే ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ, ఇవన్నీ జస్ట్ 5,000 ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. సో కరెంట్ అఫైర్స్ చాలామంది ఇబ్బంది పడతారన్న. కరెంట్ అఫైర్స్ని చాలా ఈజీ చేయడం అనేది జరుగుతుంది. ఇక మాస్టర్ కరెంట్ అఫైర్స్. సో మీరు జాయిన్ అయిన తర్వాత సరిగ్గా 6 months మీ డెడికేషన్ అండ్ మీ టైం నాకు ఇవ్వండి. 6 నెలలలోపు విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. 10 విషయాల మీద సో డీటెయిల్డ్గా మీరు తెలుసుకుంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు తెలుసుకుంటారు. మీరు తెలుసుకోవడమే కాకుండా 10 మందికి చెప్పేంత స్థాయికి కూడా మీరు వస్తారు. దట్ ఈజ్ ఫర్ షూర్. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. అండ్ ఈవెన్ ఎకానమీ మన సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ కూడా సురేష్ సార్ హ్యాండిల్ చేస్తారు. హిస్టరీ, ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి యొక్క నోట్స్ ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్స్ దట్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ అన్ని మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సుల్లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కూడా మీకు 5,000 ఆఫర్ ఉండడం అనేది జరిగింది. సో చక్కగా ఉపయోగించుకోండి. 1వ తారీఖు నుంచి 5,000 పెరగబోతుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ కూడా. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయించడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాము. సో స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు మీకు ఓపిక్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. మీకు చాలా ఉపయోగపడుతుంది, నన్ను నమ్మండి. ఓకేనా? సో ప్యాషనేట్, వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. మీకు చాలా వ్యాలిడేషన్ అయితే ఉంటుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. హ్యాపీగా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ డ్యామ్ గురించి తెలుసుకుందామా? మళ్ళీ ఆర్టికల్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి అన్న. సో దిస్ పర్టిక్యులర్ బహెతాన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ బిల్డ్ బై చైనీస్ త్రీ గార్జెస్ కార్పొరేషన్. సో చైనా యొక్క త్రీ గార్జెస్ కార్పొరేషన్ అనేటటువంటి కంపెనీ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టిక్యులర్ త్రీ గార్జెస్ కార్పొరేషన్ ఈజ్ ఆల్సో ద ఆపరేటర్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్. ఇది సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పాం కదా. మరి వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏంటి? ద త్రీ గార్జెస్ డ్యామ్. ఇది కూడా చైనాలోనే ఉండడం అనేది జరిగింది. సో దీన్ని కూడా ఆపరేట్ చేస్తుంది ఎవరు? త్రీ గార్జెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆపరేట్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళే మన తాలూకా సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అయినటువంటి బహెతిన్ పవర్ ప్లాంట్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది, విచ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బార్డర్ బిట్వీన్ సౌత్ వెస్టర్న్ ప్రావిన్సెస్ ఆఫ్ యునాన్ అండ్ దాంతోపాటు సిచుయాన్. ఈ 2 ప్రావిన్సెస్ యొక్క బార్డర్లో ఈ పర్టిక్యులర్ డ్యామ్ అనేది ఉండడం అనేది జరిగింది. It is on the Jinsha, the upstream section of the Yangtze River, the longest in Asia. So this particular dam, that is Bhaithan dam ఏదైతే ఉంటుందో, ఈ బహెతే డ్యామ్ ఎక్కడుంది? యాంగ్చే రివర్ మీద ఎగ్జాక్ట్గా లేదు. యాంగ్చే రివర్ సిస్టంలో ఉన్నటువంటి భాగమైనటువంటి జిన్షా రివర్ ట్రిబ్యూటరీ అయినటువంటి జిన్షా రివర్ ఏదైతే ఉంటుందో, ఉపనది అయినటువంటి జిన్షా రివర్ మీద దిస్ పర్టికులర్ బహెతిన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ పర్టికులర్ యాంగ్చే రివర్ ఇప్పుడే చెప్పాం కదా, దిస్ ఈజ్ లాంగెస్ట్ ఇన్ ఏషియా, లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా కూడా. అదేవిధంగా మొత్తం 6,300 kilometers పొడుగు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ చూడండి.
The dam has been operationalized in the run-up to the 100th anniversary of the ruling Communist Party of China on July 1st. So, this ruling Communist Party ఏదైతే ఉంటుందో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిసి ఏదైతే ఉంటుందో జూలై 1వ తారీఖున 100th యానివర్సరీ అనేది 100th యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కరెక్ట్గా దీని తాలూకు ఆపరేషన్ కూడా అప్పుడే మొదలైంది దిస్ పర్టికులర్ బెహతీన్ డ్యామ్ అని చెప్పి నిజంగా మీడియా అనేది చెప్పడం అనేది జరిగింది. యాడింగ్ దట్ ఇట్ వాజ్ ఎ సింబల్ ఆఫ్ హౌ ఎఫిషియంట్ సిపిసి ఈజ్ ప్లానింగ్ అండ్ కంప్లీటింగ్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. చైనా యొక్క లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ని దిస్ పర్టికులర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి సింగిల్ పార్టీ డామినెన్స్ ఉంటుంది, నాట్ డామినెన్స్, సింగిల్ పార్టీ రూలింగ్ అనేది ఉంటుంది, మొత్తం ఒకే పార్టీ రూల్ చేయడం అనేది జరుగుతుంది కదా. చైనాలో మనలాగా మల్టిపుల్ పార్టీస్ అపోజిషన్ పార్టీ అంటూ ఏమీ ఉండదు. సో మన చైనా ఏదైతే ఉంటుందో చైనా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో ఈ 100 ఏళ్లలో అది ఎంత ఘనత సాధించింది, దాని తాలూకా ఎఫిషియెంట్ ప్లానింగ్ ఎఫిషియన్సీ గురించి నిజంగా ఇది ఒక సింబల్గా ఈ తాలూకా ఇది ఉండబోతుంది. దిస్ పర్టికులర్ సెకండ్ లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇది ఉండబోతుందని చెప్పి మనకి మీడియా వాళ్ళు చెప్పారు, చైనీస్ మీడియా కొనియాడింది. విత్ ఎ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 16 million kilowatts. సో ఈ సెకండ్ లార్జెస్ట్ దిస్ హైడ్రో పవర్ ప్లాంట్ అయినటువంటి బెహతీన్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు కెపాసిటీ చూడండి 16 million kilowatts అండి. ద హైడ్రో పవర్ స్టేషన్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 16 హైడ్రో జనరేటింగ్ యూనిట్స్. మొత్తం ఎన్ని 16 హైడ్రో జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే ఈచ్ యూనిట్ ఎంత అంటే ప్రొడ్యూస్ చేస్తుంది 1 million kilowatts ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ ద లార్జెస్ట్ సింగిల్ యూనిట్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. ఒక సింగిల్ యూనిట్ ఇంత ఎక్కువ జనరేట్ చేయడం ఇదే ఫస్ట్ అండ్ ఇదే ప్రథమం. సో విచ్ ఇస్ ద లార్జెస్ట్ సింగిల్ యూనిట్ కెపాసిటీ ఇన్ ద వరల్డ్. బట్ యాజ్ ఫార్ యాజ్ టోటల్ కెపాసిటీ ఈజ్ కన్సర్న్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్. ఫస్ట్ లార్జెస్ట్ ఏంటి మన తాలూకా 3 gorges పవర్ ఇదేదైతే ఉంటుందో డ్యామ్ ఏదైతే ఉంటుందో అది కూడా చైనాలో ఉండడం అనేది జరిగింది. The Xinhua News Agency reported on Monday that will make it second in size after the 3 gorges dam. So for first ఏంటమ్మా world's largest hydropower plant 3 gorges dam which was opened in 2003 2003లో ఓపెన్ చేయడం అనేది జరిగింది on the Yangtze river itself with 22 million kilowatt. దీని తాలూకు కెపాసిటీ చూడండి 22 million kilowatts. బట్ సెకండ్ లార్జెస్ట్ దానికి 16 million kilowatts ఉండడం అనేది జరిగింది జనరేటింగ్ కెపాసిటీ. సో మొదటి రెండు వరల్డ్స్ ఫస్ట్ అండ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ డ్యామ్స్ అనేవి మనకి చైనాలోనే ఉండడం అనేది జరిగింది ఆన్ ద యాంగ్చే రివర్ సిస్టమ్ మీదే ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో రీసెంట్గా ఇంకొక 7th లార్జెస్ట్ డ్యామ్ ఇన్ ద వరల్డ్ దాన్ని కూడా రీసెంట్గా చైనా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. One of the China's biggest and most challenging engineering projects as it had to tackle a set of complex geological and technical issues. సో ఈ బెహతీన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చైనా కాంప్లెక్స్ జియోలాజికల్ అండ్ టెక్నికల్ ఇష్యూస్ని ట్యాకిల్ చేయాల్సి రావడం అనేది జరిగిందంట. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఎట్ అన్ హైట్ ఆఫ్ 289 meters అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాస్ టేకెన్ ఓన్లీ 4 years టు బిల్డ్ స్టేట్ మీడియా రిపోర్ట్. సో ఇంత టెక్నికల్ ఇష్యూస్ జియోలాజికల్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ఎత్తులో 289 meters హైట్లో కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చినప్పటికీ ఇంత లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ సో ఓన్లీ 4 years మాత్రమే తీసుకుందంట ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. బెహతీన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్. దిస్ పర్టికులర్ పవర్ స్టేషన్ కూడా రీసెంట్గా చైనా కంప్లీట్ చేయడం అనేది జరిగింది కన్స్ట్రక్షన్ని. దీని గురించి మాట్లాడదాం. ఎర్లియర్ దిస్ మంత్ ఆల్ 12 units ఆఫ్ ద ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీనికి 12 units, మన తాలూకా బెహతీన్కి 16 units, ఈచ్ కెన్ జనరేట్ 1 million kilowatts కదా. సో మొత్తం ఎందుకంటే టోటల్ కెపాసిటీ 16 million kilowatts కాబట్టి దీనికి మొత్తం ఎంత ఉందమ్మా 12 units దీనికి ఉండడం అనేది జరిగింది. ఉదాంగ్ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో ఇది. అండ్ ఇట్ ఈస్ ద 7th లార్జెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద జిన్షా రివర్. మన తాలూకా బెహతీన్ దేని మీద ఉందో ఇది కూడా దాని మీదే ఉండడం అనేది జరిగింది. జిన్షా రివర్ ఈజ్ ద అప్ స్ట్రీమ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఆర్ పర్టికులర్ యాంగ్చే రివర్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా అండ్ లాంగెస్ట్ రివర్ ఇన్ చైనా. అర్థమైందా? అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ యునాన్ అండ్ సిచుయాన్ బార్డర్ వర్ ఆల్సో బి ఆపరేషనలైజ్. రీసెంట్గా ఈ తాలూకా ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్ కూడా ఆపరేషనలైజ్ చేయడం అనేది జరిగింది. విత్ ఎ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 10.2 million kilowatts, the Udong hydro power station is a key project in China's West East power transmission program. So most of the Chinese these particular river systems ఏవైతే ఉన్నాయో దే బిలాంగ్ టు వెస్టర్న్ ప్రావిన్సెస్ అండి. వెస్టర్న్ రీజియన్స్లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఈస్టర్న్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మోస్ట్లీ డ్రాట్ ప్రోన్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా లేనటువంటి పరిస్థితి. సో వెస్టర్న్ రీజియన్లో సర్ప్లస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటర్ ఏదైతే ఉంటుందో అక్కడ జనరేట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీని ఈస్ట్కి తీసుకెళ్ళాలి, ట్రాన్స్మిట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చైనా వెస్ట్ ఈస్ట్ పవర్ ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో అందులో భాగంగానే వెస్టర్న్
యూనో వెస్టర్న్ ప్రావిన్సెస్లో ఉండేటటువంటి యాంగ్చే రివర్ సిస్టమ్ మీద చాలా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తుందండి. ఈ డ్యామ్స్ నుంచి వచ్చేటటువంటి పవర్ని ఈస్టర్న్ సెక్టార్ వైపు కూడా, ప్రావిన్సెస్ వైపు కూడా ట్రాన్స్మిట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ప్రాజెక్ట్, దట్ ఈస్ ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్. ద స్టేషన్స్ కన్స్ట్రక్షన్ బిగన్ ఇన్ లేట్ 2015. 2015లో దీని తాలూకు కన్స్ట్రక్షన్ అనేది, ఉదాంగ్ హైడ్రో పవర్ స్టేషన్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మొదలైంది. అండ్ ఇట్ స్టార్టెడ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఇన్ లేట్ జూన్ లాస్ట్ ఇయర్. సో గత సంవత్సరం జూన్లో దీని పవర్ జనరేషన్ అనేది స్టార్ట్ చేసిందండి. ఇది ఫుల్ ఆపరేషనలైజ్ అనేది రీసెంట్గా ఎర్లియర్ దిస్ మంత్ ఈ జూన్లో అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద 7th లార్జెస్ట్. చూడండి ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిరాకిల్స్ చైనా చేస్తుందో. అండ్ దేర్ వర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. చాలామంది ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చైనాని క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ స్కేల్ డ్యామింగ్ ఆఫ్ ద యాంగ్చే రివర్ సిస్టమ్ పైన చాలా డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తుంది చైనా అని చెప్పి చాలామంది ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ ఎగనెస్ట్గా మాట్లాడుతున్నాయి చైనాకి. అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, బికాస్ ఆఫ్ ద కన్సర్న్స్ ద ఓవర్ ఇంజనీరింగ్ ఆఫ్ ద రివర్ హ్యాస్ డిస్ట్రాయిడ్ మేజర్ హ్యాబిటేట్స్ అండ్ డ్యామేజ్డ్ న్యాచురల్ ఫ్లడ్ ప్లైన్స్. ఎందుకు అంటే ఎక్కువగా ఈ రివర్ మీద ఎక్కువగా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం, దిస్ ఓవర్ ఇంజనీరింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మేజర్ హ్యాబిటేట్స్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ న్యాచురల్ ఫ్లడ్ ప్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరుగుతుంది. దేర్ వర్ మెనీ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ బికాస్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆన్ యాంగ్చే రివర్ అని చెప్పి చాలా ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ క్రిటిసైజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ చైనా ఏమంటుంది అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్స్ అనేది తగ్గించాలి అంటే, దిస్ పర్టిక్యులర్ కార్బన్ ఎమిషన్స్ కట్ డౌన్ చేయాలి అంటే మీకు హైడ్రో పవర్ ప్లాంట్స్ అనేవి మాకు దిక్కు. సో అందుకోసమని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చైనా అనేది ఏంటి వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉండడం అనేది జరిగింది. చాలా ఇండస్ట్రీస్ మనకు చైనాలో ఉంటాయి. అవన్నీ రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రిసిటీ అనేది ఉండాలి. సో ఎలక్ట్రిసిటీ జనరేషన్ సో వితౌట్ ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ కార్బన్ ఎమిషన్స్ కానీ లేకుండా చేయాలి అంటే మాకు హైడ్రో పవర్ ద్వారా వచ్చేటటువంటి ఎలక్ట్రిసిటీ దిక్కుగా ఉంది. సో అందుకే మేము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని చెప్పి మన చైనా అనేది చెప్పడం అనేది జరిగింది. Now let us look at some important other projects that put forward by China. చైనా కన్స్ట్రక్ట్ చేసినటువంటి డిఫరెంట్ అదర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడదాం. చూడండి. So now look at other Chinese projects. So there has been no short of groundbreaking infrastructure projects in China over the past decades. గత 10-15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా చైనా అనేది విపరీతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చేస్తుంది. వండర్ఫుల్ హ్యూజ్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తుంది. సో మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఫస్ట్ది ఇంగాయ్ టిబెట్ రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇంగాయ్ రైల్వే టిబెట్ ప్రాజెక్ట్ ఇది మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా ఉండడం అనేది జరిగింది. టిబెట్కి కనెక్టివిటీ అనేది పెంచడానికి ఈ రైల్వే ప్రాజెక్ట్ అనేది చైనా చేపట్టడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్, ఎత్తుగా ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రైల్వే లైన్ ప్రాజెక్ట్ అండ్ లాంగెస్ట్ రైల్వే బిల్ట్ ఆన్ ద ఇంగాయ్ టిబెట్ ప్లాట్యూ. ఈ ప్లాట్యూలో ఉండేటటువంటి లాంగెస్ట్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు 3 గ్రాజెస్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో ప్రాజెక్ట్ చెప్పాం కదా, ఇది సెకండ్ది. ఇప్పుడు మన సెకండ్ లార్జెస్ట్ ఏంటి, మన తాలూకా బెహతీన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది. టు ద హాంకాంగ్ జుహై మకావ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ద వరల్డ్స్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, సీ మీద కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ అండి. టు బిల్డ్ కనెక్టివిటీ బిట్వీన్ హాంకాంగ్ అండ్ మెయిన్లాండ్ చైనా. హాంకాంగ్కి అండ్ చైనాలో ఉన్నటువంటి జుహై ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి ఈ రెండింటి మధ్య ఇది చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు, కనెక్టివిటీ కోసం ఏం చేశారు, ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఇస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అండి, విచ్ ఆల్ రిఫ్లెక్ట్ చైనాస్ స్ట్రెంగ్త్ వెన్ ఇట్ కమ్స్ టు బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో చైనా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరల్ మిరాకిల్స్కి సింబల్స్గా ఉండడం అనేది జరిగింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ ఇంకా చైనా అనేది చాలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. సో రీసెంట్గా గ్రాండ్ క్యానియన్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేసింది. సో దాని పేరేంటి, అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తుంది అన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. Thanks to the impressive infrastructure development, the Chinese economy has experienced a period of unprecedentedly rapid growth. Because of its infrastructural miracles, infrastructural achievements and groundbreaking infrastructure projects, చైనా యొక్క ఎకానమీ అనేది విపరీతంగా పెరుగుతూ ఉండడం అనేది జరిగింది. సో చైనా యొక్క జీడిపి చూస్తే 100 ట్రిలియన్ yuan, దట్ ఈస్ $15.5 ట్రిలియన్ ఎదగడం అనేది జరిగింది. అండ్ వీఆర్ స్టిల్ స్ట్రైవింగ్ టు రీచ్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలనుకుంటే సో మన తాలూకు చైనా చూడండి 15.5 ట్రిలియన్ ఎకానమీ, అంత జీడిపి గ్రోత్కి ఫస్ట్ టైం ఇన్ 2020లో చేరడం అనేది జరిగింది. గ్రూ బై 189 టైమ్స్ ఓవర్ ద పాస్ట్ 70 ఇయర్స్. గత 70 ఏళ్ళలో 189 రెట్లు జీడిపి అనేది పెరగడం అనేది జరిగిందంట సిన్స్ ద ఫౌండింగ్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా.
పిఆర్సీ అనేది ఫామ్ అయినప్పుడు. సో చైనీస్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత పిఆర్సీ అనేది రావడం అనేది జరుగుతుంది. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో ముందు రిపబ్లిక్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్ ఉండేది, అది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవుతుంది ఆఫ్టర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ చైనా. దిస్ పర్టికులర్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎక్కడికి పారిపోతుంది? తైవాన్కి పారిపోతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఇది ఒక గ్రౌండ్, ఇది ఒక పునాది. తైవాన్ అండ్ మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో వాటి మధ్య రిలేషన్స్కి. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను తైవాన్ అండ్ చైనీస్ రిలేషన్స్, సెపరేట్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. అర్థమైందా? తప్పకుండా మీరు రిగ్రెట్ అవ్వరు, నన్ను నమ్మండి. సో మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. సో జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. నా హిస్టరీ కోర్స్ అయినా తీసుకోవచ్చు, ఏన్షియంట్ కథల రూపంలో చెప్తాను హిస్టరీని. సో శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అమ్మా.